నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. దేశవ్యాప్తంగా ఏదైనా సరే ఒక పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పైన కొద్ది రోజుల్లో వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత వచ్చిన తర్వాత ఇమ్మీడియేట్‌గా ఆల్టర్‌నేట్ పార్టీల కోసం ప్రజలందరూ గూడా వెయిట్ జేస్తూ ఉంటారు. అయితే ఒక్కసారి మనం దేశ రాజకీయాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గూడా పరిశీలించుకుంటూ వస్తే గనక ముందుగా భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీయే చాలా సంవత్సరాలు కూడా వివిధ రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఉంటూ వచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలి అనే ఉద్దేశంతో 1983లో ఇక్కడ తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆదరించారు. అప్పుడు అధికారంలోకి వచ్చింది. ఇక తర్వాత 1985లో అటు ఎన్టీఆర్ని దింపేసి మరోసారి ఎన్నికలు జరిగితే అప్పుడు దేశవ్యాప్తంగా అదే టైంలో ఇందిరాగాంధీ చనిపోవడం, దేశవ్యాప్తంగా కూడా ఇందిరాగాంధీ పార్టీ అన్ని రాష్ట్రాల్లో గెలుపొందినా కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వస్తే కనుక ఎన్టీ రామారావుకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి ప్రజలందరూ కూడా పట్టం కట్టారు. ఎందుకు అంటే ఆ సమయంలో ఆయనను వెన్నుపోటు పొడిచారు, ఆయన్ని గద్దె దింపడానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యూహం చేసింది అనే ఉద్దేశంతో ఇక్కడ మెయిన్గా ప్రజలందరూ కూడా ఎన్టీఆర్ పార్టీని తెలుగుదేశం పార్టీని గెలిపించారు. తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందా 2 సార్లు వరుసగా అంటే అవి రాలేదనే చెప్పుకోవచ్చు. చంద్రబాబు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీని తాను అధ్యక్షుడిగా అటు ఎన్టీ రామారావు తోటి స్వీకరించాడో ఆ తర్వాత కూడా ఒకేసారి అంటే 2 సార్లు వెనకనే గెలిచిన దాఖలాలు తెలుగుదేశం పార్టీకి అయితే లేవు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మాత్రం 2 సార్లు పార్టీని అధికారంలోకి తేగలిగారు. దానికి ముఖ్య పాత్ర మనం మాట్లాడుకుంటే కనుక ప్రజలందరూ కూడా అభివృద్ధి వైపు అడుగులేశారు. అటు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆరోగ్యశ్రీ కావచ్చు, 108 కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, రైతులకు సంబంధించి బీమాలు కావచ్చు, ఇవన్నీ కూడా రాజశేఖర్ రెడ్డి గారిని రెండోసారి అధికారంలోకి తీసుకురావడానికి మెయిన్ పాత్ర పోషించాయి. ఇక రాష్ట్రం విడిపోక ముందు చూసుకుంటే కనుక ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్కు ధీటుగా అటు చిరంజీవి కూడా కొన్ని సీట్లు అయితే సంపాదించారు. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే మనము కాపుల్లో అటు ప్రజారాజ్యం పార్టీ వస్తే గనక ఎన్నికల్లో గెలిస్తే గనక కొన్ని సీట్లైనా సంపాదిస్తే గనక అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా వస్తే గనక కాపులందరూ కూడా ఒక తాటిపైకి రావచ్చు, కాపులకు ఒక గుర్తింపు వస్తుంది అని చెప్పి ప్రజారాజ్యం పార్టీకి ఎక్కువ మొత్తంలో కాపులైతే ఆ సమయంలో ఓట్లేశారు. కానీ ఆ ప్రజారాజ్యం పార్టీ అలాగే ఉంటుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో కావచ్చు, లేదంటే విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, విభజిత రాష్ట్రాల్లో ఎక్కడో దగ్గర కొన్ని సీట్లైనా గెలిచి ప్రతిపక్ష పాత్రలైనా పోషించేది. ఒకవేళ అనుకోకుండా అధికారంలోకి వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే ఉండేది కాదు. కానీ ప్రజారాజ్యం పార్టీని అటు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో ఇక రాష్ట్రంలో మళ్ళీ అంటే 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఒకసారి తెలంగాణ గురించి మాట్లాడితే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు ఖచ్చితంగా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య కారణము అటు కేసీఆర్ అనే ఉద్దేశంతో ప్రజలైతే 2 సార్లు పట్టం కట్టారు. ఇక మూడోసారి ప్రజలకు కూడా కొంతవరకు వ్యతిరేకత రావడం, అటు ప్రభుత్వం ఒకే ప్రభుత్వం గనక 15 సంవత్సరాల అధికారంలో ఉంటే పూర్తిగా కుటుంబ వ్యవస్థ, కుటుంబ పాలనే జరుగుతుందనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలో వచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వస్తే మొదటిసారి 2014లో తెలుగుదేశం పార్టీకి మెయిన్గా ప్రజలు పట్టం కట్టడానికి ఒక రీజన్ ఏంటంటే విభజిత రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కొద్దిగా సీనియర్ నాయకుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆల్రెడీ 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటుంటారు కాబట్టి ఆయనకు గనక అవకాశం ఇస్తే అభివృద్ధి జరుగుతుంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ కూడా లేని సిచ్యువేషన్ కాబట్టి ఆయనకు ఒక అవకాశం ఇద్దాము అని చెప్పి ప్రజలందరూ కూడా అవకాశం ఇచ్చారు. కానీ 2014 నుంచి 2019 మధ్య కాలంలో చూసుకుంటే కనుక రాష్ట్రం డెవలప్మెంట్ తర్వాత విషయం కానీ అప్పులు పూర్తిగా పెరిగిపోయాయి. ఇక చంద్రబాబు నాయుడు సీనియారిటీ ఇక్కడ పని చేయలేదు అనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఒకే ఒక్క ఛాన్స్ అయినా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి చూద్దాము, ఆయన అభివృద్ధి ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో 2019 నుంచి 2024 మధ్య కాలంలో ప్రజలందరూ కూడా అటు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు. కానీ కొన్ని సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబము పొందినా కూడా అటు కొంతమంది నాయకుల వల్ల కావచ్చు, లేదంటే ఆయన ప్రజల్లోకి మమేకమయ్యి వెళ్ళలేకపోవడం, గెలిచిన తర్వాత కొన్ని రీజన్స్ వల్ల అటు వైఎస్ఆర్సీపీ పార్టీ 2024 ఎన్నికల్లో ఓటమైతే చవిచూసింది. అయితే ఇక్కడ మెయిన్గా డిస్కస్ మనం చేయాల్సింది ఏంటంటే 2019 నుంచి 2024 మధ్య కాలంలో అటు కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా తాను
ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి చెందిస్తాను, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కొన్ని కొత్త కూటమి ఏర్పాటు కావాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అటు బీఎస్పీ తోటి కమ్యూనిస్ట్ పార్టీలతో కలిపి ఒక కూటమిని ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ జనసేన అనూహ్యంగా ఆయన పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోవడం, ఒకే ఒక్క సీట్ రావడం, అటు బీఎస్పీకి కమ్యూనిస్ట్ పార్టీలకు కూడా ప్రజలు ఆదరించకపోవడంతో ఆ కూటమి అనేది పూర్తిగా తప్పిపోయిందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా కొట్టుకుపోయింది ఆ కూటమి అనేది. కానీ 2019లో అలాగే జగన్మోహన్ రెడ్డి గారి వేవ్లో కూడా పవన్ కళ్యాణ్ అదే విధంగా ఉండి గనక ప్రతిపక్ష పాత్రనే పోషిస్తూ, లేదంటే ఆ పార్టీ జనసేన పార్టీని ప్రజల్లోకి గనక తీసుకెళ్ళి ఉంటే కాపుల్లో ఒక రకమైనటువంటి మాకు ఒక లీడర్ దొరికాడు అనే ఉద్దేశం అయితే ఉండేది. 2024 ఎన్నికల్లో గనక అటు జనసేన సింగిల్గా పోటీ చేసి ఉంటే దాదాపుగా 21 స్థానాల్లో ఇప్పుడు గెలుపొందింది. ఇది 100% స్ట్రైక్ రేట్ అని జనసేన చెప్పుకున్నా కూడా ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో వాళ్ళు సింగిల్గా పోటీ చేసి ఉంటే అట్లీస్ట్ కొన్ని సీట్లైనా గెలిచుంటే ప్రతిపక్ష పాత్ర అయినా పోషించే అవకాశాలు ఉండే. కానీ 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రాకూడదు, రానివ్వను అనే ఉద్దేశంతో అటు పవన్ కళ్యాణ్ 3 పార్టీలను సిద్ధాంతాలను తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకెళ్ళి తమకు ఏ సమస్య వచ్చినా సరే ప్రజలు ఖచ్చితంగా నన్ను నమ్మండి, నేను మీకు మాట ఇస్తున్నాను, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నన్ను డైరెక్ట్గా కలవండి, మీ తరపున జనసేన పార్టీ ఉంటుంది, పవన్ కళ్యాణ్ అనే నేను ఉంటాను అని చెప్పడంతో ప్రజలు కూడా కాస్త నమ్మి కూటమికి అధికారం అయితే కట్టారు. అయితే ఇప్పుడు 2024 ఎన్నికల తర్వాత నుంచి ఇప్పటికి దాదాపుగా 18 నెలలు కూటమి అధికారంలో ఉంది. ఇప్పటికే ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకత ఇటు కూటమి ప్రభుత్వం పైన అయితే వచ్చిందనే చెప్పుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా 3 రీజన్స్ మనం మాట్లాడుకుంటే, ఒక విధంగా లిక్కర్కి సంబంధించి 2019 నుంచి 24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ లిక్కర్ షాపులు అనేది ప్రభుత్వమే నడపడంతో ఎక్కడ పడితే అక్కడ లిక్కర్ తాగే వ్యవస్థ ఉండేది కాదు. కానీ ఇప్పుడు లిక్కర్ షాపులకు పర్మిషన్లు ఇవ్వడం, ఎక్కడ పడితే అక్కడ సిట్టింగ్లకు పర్మిషన్ ఇవ్వడంతో గతంలో భర్త భార్య ఇద్దరు సంపాదించుకుంటే అట్లీస్ట్ పిల్లల చదువులకు దానిలకు ఉపయోగపడేది. కానీ ఇప్పుడు లిక్కర్ షాపుల వల్ల భర్త మళ్ళీ లిక్కర్కి దాసోహం అయిపోయాడు. మళ్ళీ ఆడవాళ్ళు పనులకు వెళ్ళాల్సిన పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో ఉంది. అంటే రూపాయి కూడా మిగలకుండా సంపాదించిందంతా కూడా భర్త తాగడానికే ఖర్చు పెట్టడంతో ఇక్కడ కుటుంబ పరిస్థితి అనేది మళ్ళీ దిగజారే పరిస్థితి వచ్చింది. ఇదంతా కూడా ఒక రకంగా కూటమిలో తీవ్ర వ్యతిరేకతకు మెయిన్ రీజన్గా చెప్పుకోవాలి. తర్వాత ఉపాధి. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా 2019 నుంచి 24 మధ్య కాలంలో కొన్ని కంపెనీలు రావడం, యువత ఉపాధి పొందడం అనేది మెయిన్ రీజన్గా ఉండేది. కానీ ఇక్కడ 2024 తర్వాత మేము ఉపాధి ఇస్తాము, ఇండస్ట్రియల్ హబ్గా మారుస్తాము, ఇండస్ట్రీస్ తీసుకొస్తాము అని చెప్పి పదే చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పటికీ కూడా ఎలాంటి ఇండస్ట్రీస్ ఏం రాకపోవడంతో మెయిన్గా గ్రామాల్లో ఉన్నటువంటి యువత కానీ, లేదంటే కౌలు రైతులు కానీ వీళ్ళందరూ కూడా ఊర్లను వదిలేసి ఇతర రాష్ట్రాలకు వలసలకు వెళ్ళడం, చదువుకున్న వాళ్ళేమో అటు బెంగళూరు, హైదరాబాదు, పూణే, మహారాష్ట్ర లాంటి దగ్గరికి వెళ్ళి జాబులు చేయడంతో ఉపాధి అవకాశాలు లేక యువతలో ఒక ప్రభుత్వం పైన ఒక వ్యతిరేకత ఏర్పడిందనే చెప్పుకోవచ్చు. ఇక మెయిన్గా చూసుకుంటే కనుక గతంలో ప్రజలందరికీ కూడా వాలంటరీ వ్యవస్థ ద్వారా తమకు కావాల్సిన ఒక సర్వీస్ అనేది వాళ్ళ ఇంటికి గడప దగ్గరికే వచ్చేది. కానీ ఇప్పుడు ఆ వాలంటరీ వ్యవస్థ తీసేయడంతో పూర్తిగా మళ్ళీ నాయకుల చుట్టూ తిరిగి లంచాలు ఇస్తూ వాళ్ళకి కావాల్సిన పనులు చేయించుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రజల్లో కూడా ఎంత వాట్సాప్ గవర్నెన్స్, ఎంత పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పినా కూడా ప్రజల్లో మాత్రం ఈ వ్యతిరేకత పూర్తిగా ఉండిపోయింది. ఇక పీపీపీ విధానాలపైన ప్రజల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైనటువంటి వ్యతిరేకత అయితే వచ్చింది. మెయిన్గా లిక్కర్ షాపులకు చూసుకుంటే ప్రభుత్వమే లిక్కర్ని, నకిలీ మద్యాన్ని నడుపుతుంది అని చెప్పి లింకులు బయటపడడంతో ప్రజల్లో కూడా గతంలో జే బ్రాండ్, ఆ బ్రాండ్ అని ఏదో అబాసు పాలు చేసే ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పుడు నకిలీ మద్యం అంతా కూడా టీడీపీ నాయకులకు సంబంధించింది అనే ఉద్దేశంతో ప్రజలు కూడా ఉన్నారు. ఇక మెయిన్గా చూసుకుంటే 40% ఏదైతే వైఎస్ఆర్సీపీకి ఓటు బ్యాంక్ ఉందో ఆ ఓటు బ్యాంకు ఇప్పటికీ కూడా చెక్కు చెదరలేదనే చెప్పుకోవచ్చు. ఇక కూటమికి వచ్చినటువంటి ఓటు బ్యాంకులో ప్రజల్లో ఈ లిక్కర్ కానీ, ఉపాధి కానీ, వాలంటరీ వ్యవస్థ తీసేయడం కానీ వీటన్నిటిపైన వ్యతిరేకత రావడంతో కొంతమంది ఓటు బ్యాంక్ అంటే ఇక్కడ వైసీపీకి మళ్ళిందని చెప్పవచ్చు. ఇక తటస్థంగా ఉండే వాళ్ళ వ్యవస్థ మాట్లాడుకుందాం. కొంతమంది తటస్థంగానే ఉంటారు, ఏ పార్టీకి ఆ సమయంలో ఎన్నికలప్పుడు ఆలోచించి వాళ్ళు ఓట్లు వేస్తుంటారు. అలాంటి వాళ్ళలో చూసుకుంటే విశాఖ ఒక ఇండస్ట్రియల్ హబ్గా మారుతుంది, లేదంటే ఆర్థిక రాజధానిగా మారుతుంది అంటే వాళ్ళెవరూ కూడా అక్కడ
పూర్తిగా ఒప్పుకుంటారు. ఓకే, ఒక డెవలప్మెంట్ అవుతుంది. కానీ అమరావతినే డెవలప్ చేస్తారు పూర్తిగా అంటే గనక ఈ తటస్థ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అది కూడా కొద్ది వరకు ఎన్నికల సమయం ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి ఈ 3 సంవత్సరాల్లో కొంతవరకు వైఎస్ఆర్సీపీకి ఓటు బ్యాంకు మళ్ళీ. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా ప్రజలందరిలో కూడా చులకనైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ప్రతి బహిరంగ సభలో మాట్లాడుతూ, కార్నర్ మీటింగ్లలో మాట్లాడుతూ, ప్రెస్ మీట్లు పెట్టినా ఒకే విషయాన్ని చెప్పారు. మీకు ఏదైనా అన్యాయం జరిగితే నన్ను అడగండి, కూటమి ప్రభుత్వంతో పని చేయించే బాధ్యత నాది అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్నే ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబును ఎవరు ప్రశ్నించరు. సుగాలి ప్రీతి తల్లి కానీ, లేదంటే ఇక్కడ నక్సల్స్ మావోయిస్టులతో సంబంధించి ఆయన కూతురు కానీ, ఇక్కడ గంజాయికి సంబంధించి రాష్ట్ర సరిహద్దులు దాటి ఇక్కడ రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి విక్రయం జరుగుతున్న, గంజాయి మర్డర్లు జరుగుతున్న, గంజాయి అత్యాచారాలు జరుగుతున్న, గంజాయి వల్ల ఇన్ని జరుగుతున్నా కూడా ఎవరు కూడా చంద్రబాబు నాయుడిని ప్రశ్నించట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గతంలో చెప్పిన వ్యాఖ్యలు ఇక్కడ ప్రజల్లో గట్టిగా ఉండిపోయాయి. కాబట్టి పవన్ కళ్యాణ్నే మెయిన్గా వీళ్ళందరూ ప్రశ్నిస్తున్నారు. థర్డ్ విషయాన్ని మాట్లాడుకుంటే కాపుల్లో కూడా పవన్ కళ్యాణ్ పైన ఒక రకమైనటువంటి వ్యతిరేకత ఏర్పడిందనే చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గెలిస్తే తమకు ఉన్నత స్థానాలు వస్తాయి, కాపుల్లో ఒక రకమైనటువంటి పదవులు వస్తాయని చెప్పి చాలామంది ఆశించారు. కానీ ఇక్కడ నేను 15 సంవత్సరాలు కూటమిలోనే ఉంటాము, 15 సంవత్సరాలు చంద్రబాబుకే గులాం చేస్తాము అని చెప్పి పవన్ కళ్యాణ్ పదే పదే మాట్లాడుతుండడంతో కాపుల్లో కూడా ఒక అసంతృప్తి వచ్చింది. ఏంటంటే మేము ఉన్నంత కాలము 15 సంవత్సరాలు మా కాపు నాయకుడు ఎదుగుతాడు అనుకుంటే కాదు ఇక్కడ చంద్రబాబుకే గులాంగిరి చేసే విధంగా ఉన్నాడు. కానీ కాపుల్లో కూడా వ్యతిరేకత ఏర్పడింది. ఒకవేళ ఈ వ్యతిరేకతనన్నీ కూడా కలుపుకొని పవన్ కళ్యాణ్ కనుక కూటమిలో నుంచి బయటికి వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ పెద్దగా సాధించేది ఏమీ ఉండదు. ఎందుకంటే 2024 ఎన్నికల్లో కనుక ఆయన సింగిల్గా పోటీ చేస్తుంటే ప్రజలందరూ కూడా నమ్మేవాళ్ళు. కానీ 2029 ఎన్నికల్లో సింగిల్గా నేను కూటమి నుంచి బయటకు వచ్చాను, కూటమిలో నేను ఉండలేకపోయాను అని చెప్పి ఎలాగైతే 2019 సమయంలో ఒంటరిగా బీఎస్పీ కమ్యూనిస్ట్ పార్టీలతో కలిపి పోటీ చేశాడో 2029లో కూడా అలాగే పోటీ చేస్తాను అంటే మాత్రం ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. ఎందుకంటే పదే 15 సంవత్సరాలని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఇమ్మీడియట్గా మళ్ళీ ఎన్నికల కోసం అని చెప్పి బయటికి వచ్చాడు అని చెప్పి ప్రజలు వ్యతిరేకిస్తారు. మెయిన్గా కాపుల్లో కూడా వ్యతిరేకత ఏర్పడుతుంది. కాబట్టి 2014లో ఎలాగైతే కాపులు అందరూ కూడా అటు చంద్రబాబు నాయుడుతో ఉన్నారో 2019లో చంద్రబాబు అధికారం దూరం చేయాలని చెప్పి కాపులందరూ కూడా అటు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా సపోర్ట్ చేశారో 2024 ఎన్నికల్లో కూడా మా వ్యక్తి అని చెప్పి పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడు చంద్రబాబుని కానీ పవన్ కళ్యాణ్ని నమ్మే పరిస్థితిలో కూడా కాపులు లేరనే చెప్పుకోవచ్చు. కాబట్టి 2029 ఎన్నికల విషయానికి వస్తే ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి 40% ఓటు బ్యాంకుతో పాటు ఇప్పుడే ప్రజల్లో వచ్చినటువంటి కొంత వ్యతిరేకత, దాదాపు ఒక 15% ఓటు బ్యాంక్ వేసుకున్నా కూడా ఆ ఓటు బ్యాంకు, ఇక కాపుల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఆ ఓటు బ్యాంకు, ఇక ఉపాధికి సంబంధించి, నిరుద్యోగ యువతకు సంబంధించి, లిక్కర్కి సంబంధించి, వాలంటరీ వ్యవస్థకు సంబంధించి, పీపీపీ విధానాలపైన సంబంధించి, కౌలు రైతులకు వేస్తామన్నటువంటి సుఖీభవ నిధులు వేయకపోవడం కానీ ఇవన్నీ కూడా టోటల్గా ఒక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాము అని చెప్తున్నా కూడా దాంట్లో కూడా చాలా వరకు రిస్ట్రిక్షన్స్ అయితే పెడుతూ వచ్చారు. ఇవన్నీ కూడా మెయిన్గా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకతకు మెయిన్ రీజన్గా చెప్పుకోవచ్చు. అంటే 2029లో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా ప్లస్ పాయింట్లు అవుతాయి. కాబట్టి ఇంకొకటి చంద్రబాబు నాయుడుకి మైనస్ ఏంటంటే ఆయనకు రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా 2 సార్లు వరుసగా అధికారం ఇవ్వలేదు. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు 2029 ఎన్నికల్లో గెలవడం ఖాయం, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం కూడా ఖచ్చితంగా ఖాయమనే చెప్పుకోవచ్చు. ఇక ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఓటమి కూడా ఆయనకు ఒక రకంగా ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవే ఒకవేళ నవరత్నాలు అనే మేనిఫెస్టోనే పెట్టినా ప్రజల్లో కూడా అదే మేనిఫెస్టోకు అలవాటు పడి ప్రజలు కూడా చేతిలో డబ్బులు ఉండడంతో డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఒక అసమర్థులుగా మారిపోయే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2029లో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రావాలి అంటే ఖచ్చితంగా ఆయన పాదయాత్ర ఒక స్పెషల్గా నిలవబోతుంది. కొంతమంది నాయకులను కూడా ఖచ్చితంగా పార్టీలో మార్చే అవకాశాలు ఉన్నాయి. ఆయన ప్రజలతో ఇప్పుడిప్పుడే మమేకమవుతూ వస్తున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, రైతుల్ని పరామర్శిస్తున్నారు, యువతకు దగ్గరవుతున్నారు, పీపీపీ మోడల్లో విద్యార్థులకు దగ్గరవుతున్నారు. ఇవన్నీ గనక బేరీజ్ వేసుకుంటే మనం 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలవడం ఖాయం, అటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవ్వడం కూడా ఖాయంగా కనిపిస్తోంది.